లిక్కర్ స్కామ్పై స్కాన్ చేస్తున్న సిట్ మరింత దూకుడు పెంచింది. కేసులో కింగ్ పిన్గా వ్యవహరిస్తున్న రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో లిక్కర్ డొంకంతా కదులుతోందన్న టాక్ వినిపిస్తుంది. సిట్ విచారణలో కేసిరెడ్డి చెప్తున్న విషయాలు ఆధారంగా విచారణను మరింత స్పీడప్ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మరింత మందిని అరెస్ట్ చేసేందుకు సిట్ పావులు కదుపుతోందని సమాచారం. ఈ కేసులో లింక్ ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు సాగిన విచారణ ఒక లెక్క, ఇక నుంచి సాగనున్న విచారణ మరో లెక్క అనే విధంగా సిట్ విచారణ కొనసాగనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ గత ప్రభుత్వంలో పనిచేసిన టీం పెట్టుకున్న పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించింది. ఆగస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో గత ప్రభుత్వంలో జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్టు తప్పదా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు బెయిల్ ఇవ్వలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పడంతో వీరంతా భయపడుతున్నారట. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కొందరు నిందితులు తమ పేర్లు చెప్పినందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈ ముగ్గురు వేరువేరుగా హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. నిందితులు తమ పేర్లు చెప్పారని, వారి రిమాండ్ రిపోర్టులు ఆధారంగా తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని గత ప్రభుత్వంలో ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డిని అరెస్ట్ భయం వెంటాడుతోందట. అంతేకాదు మద్యం స్కామ్లో పాత్రధారిగా అనుమానిస్తున్న బాలాజీ గోవిందప్ప సైతం అరెస్టు భయంతో టెన్షన్ పడుతున్నారని టాక్. బెయిల్ ఇవ్వటం కుదరదని హైకోర్టు స్పష్టం చేయడంతో త్వరలోనే ఈ ముగ్గురు అధికారులు అరెస్టు తప్పదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని సిట్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది. అయితే కస్టడీలో కేసిరెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. సిట్ అధికారులు మాత్రం మరింత లోతుగా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు లిక్కర్ స్కామ్కు బీజం వేసిందెవరు? ఇందులో ఎవరెవరున్నారు? వారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఎంత నగదు లావాదేవీలు జరిగాయి? మొత్తం ఎంత మద్యం సేల్ అయ్యింది? మిగిలిన నిందితులెవరు? కీలక సాక్షిగా భావిస్తున్న విజయసాయిరెడ్డి చెప్పిందంతా నిజమేనా అన్న ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబట్టే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, చాణిక్య ఆస్తుల వివరాలను సిట్ సేకరిస్తుంది. స్కామ్ జరిగిన సమయంలో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలని రిజిస్ట్రార్ శాఖ ఐజీకి లేఖలిచ్చింది సిట్. ఏపీతో పాటు తెలంగాణ ఐజీ రిజిస్ట్రార్కు కూడా లేఖ రాసింది. కేసిరెడ్డి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు సిట్ అధికారులు. మరోవైపు కేసిరెడ్డి పిఏ పైలా దిలీప్ను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసిరెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ దిలీప్ చూశాడని సిట్ గుర్తించింది. మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ తేనె తొట్టే కదులుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత ప్రభుత్వంలో జగన్ ఓఎస్డీగా పనిచేసిన అధికారుల అరెస్టుకు ఏపీ హైకోర్టు లైన్ క్లియర్ చేయడంతో ఇక ఆ తర్వాత అరెస్టులు పెద్ద తలకాయ దాకా వెళ్తుందా అన్న అనుమానాలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు, జరగకపోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. అయితే సిట్ ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేస్తుంది అన్న దానిపై వేచి చూడాలి.